బుజ్జి నేను ఆఫీస్కి వెళ్తున్నా, ఓకేనా? ఐషుని లేపవా, ఇంకా స్కూల్కి టైం అయింది, ఓకేనా? సరే బుజ్జి, ఓకే మరి, బాయ్. ఆఫీస్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా? ఇదే అండి నా ఆఫీస్. నేను వర్క్ చేసుకునే ప్లేస్ ఇదే అనమాట. రెగ్యులర్ గా ఇక్కడే వర్క్ చేసుకుంటాను మోస్ట్ ఆఫ్ ది టైం. ఇక్కడ నా వర్క్ లొకేషన్ లో నాకు ఇద్దరు టీఎల్స్ అండ్ ఇద్దరు మేనేజర్స్ ఉన్నారు. టీఎల్స్ తోటి ఎప్పుడు నాకు ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ మేనేజర్స్ ఇంకా మంచిగా గ్రూప్ డిస్కషన్ చేసుకొని వాళ్ళు నాకు టాస్క్ అసైన్ చేస్తారనమాట. ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళే నాకు మంచిగా టాస్క్ అసైన్ చేస్తారు. అండ్ టైం టు టైం ఎలా చేయాలనేది కూడా వాళ్ళే చెప్తారు. ఇద్దరు టీఎల్స్ తో అయితే అస్సలు ప్రాబ్లం లేదండి. కానీ ఇద్దరు మేనేజర్స్ లో ఒక మేనేజర్ మాత్రం బాబోయ్ అసలు వర్క్ అసైన్ చేస్తారు, నేను ఏదో చేద్దామని అనుకుంటాను కానీ నా పక్కనే ఉంటారనమాట. అది అయిపోయేంత వరకు అసలు ఇది చెయ్యు, ఇలా చెయ్యు అని చెప్పేసి దాని పక్కనే ఉండి నాకు అన్ని డైరెక్ట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే తనకు నచ్చినట్టుగానే కావాలి అనమాట. అవుట్పుట్ వాళ్ళకి నచ్చినట్టు రావాలన్నమాట. నా వర్క్ లొకేషన్ లో నాకు వర్క్ ఎలా డివైడ్ చేశారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ అనమాట. ఇంకేం ఉండదు. ఇంకా అడిషనల్ వర్క్స్ అంటే ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు, ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు అలా అనమాట. అప్పుడు కొంచెం డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది, ఓటీస్ చేయాల్సి వస్తుంది. అండ్ శాలరీ వచ్చేసి శాలరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దండి, అలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఇంక్రిమెంట్స్, బోనస్, ఎక్స్ట్రా పే, శాలరీస్ ఇవన్నీ ఏమి ఉండవు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ నేను చేసే జాబ్ కి క్వాలిఫికేషన్ వచ్చేసి పెళ్ళండి. పెళ్లి చేసుకుంటే చాలు సరిపోతుంది. అండ్ పిల్లలు ఇదంటే ఇంకా పర్ఫెక్ట్ అనమాట. ఇదండి జాబ్ కి కావాల్సిన క్వాలిఫికేషన్స్. కావాలంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ మీలో ఎంత మంది ఈ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అండ్ చేయబోతున్న వాళ్ళు ఉన్నారు అండ్ ఈ జాబ్ కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కమెంట్ సెక్షన్ లో చెప్పండి.